ఏంటి మేడం అవుతున్నారండి? మేడం రోజు వస్తారు కదా. ఎంత 400 జీతం పెరిగితే మాత్రం ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా? వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏం చారీ గారు ఈ రోజు స్మార్ట్ గా కనిపిస్తున్నారు? మా ఆవిడ బలవంత పెట్టి ప్యాంట్ షర్ట్ కొని పెడితే వేసుకున్నాను. ఇవాళ మా వెడ్డింగ్ డే. ఓ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మేడం. అందుకే పెళ్లి కొడుకులా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. మీరు సంతకం పెట్టాల్సినవి కొన్ని చెక్స్ ఉన్నాయి. ఎన్ని? 35. ఉదయమే 35 అంటే కష్టం. లంచ్ తర్వాత చేస్తాను. శక్తి కావాలి కదా. ఇంకా 17th ఢిల్లీలో ప్రెస్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. టికెట్ బుక్ చేయమంటారా? నేను వెళ్ళను. రామ్మోహన్ గారిని పంపించండి. పోనీ 24th సింగపూర్ లో. దానికి కూడా వెళ్ళను. ఆయన్నే పంపించండి. కాదమ్మా, దేనికి వెళ్ళను, ఏమి చేయనంటే ఎలా? లైఫ్ బోర్ కొట్టేసింది చారీ గారు. పొద్దున్న లేస్తే అదే రొటీన్. లైఫ్ లో థ్రిల్ లేకుండా పోయిందండి. ఎందుకు పోదమ్మా? ప్రేమించాల్సిన వయసులో పేపర్ నడిపిస్తుంటే బోర్గానే ఉంటుంది. ప్రేమ లేదు గీవా లేదు. ఓ మంచి కుర్రాన్ని చూడండి, పెళ్లి చేసుకుంటాను. ఎలాంటి వాడిని చూడమంటావో చెప్పు. మీలాంటి వాడిని చూడండి. అలాంటి ఏజ్ కొంచెం ఎక్కువ అవుతుంది. చారీ గారు, మీ ఏజ్ కాదు, మీలాగా మంచి వాడిని చూడండి. ఎవరైనా అందమైన కుర్రవాడిని చూసి అడ్జస్ట్ అయిపోవాలి కానీ నాలాంటి వాడే కావాలని కూర్చుంటే కష్టం అమ్మా. మీరు కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏజ్ పెరిగింది కదమ్మా, ఫీలింగ్ ఎక్కువ. అగేంటి? లోపలేదో కాగితం కూడా ఉంటుందమ్మా. తెలుగులో ఉంది, చదువు. మ్యాటర్ ఏంటో? మణి, మనల్ని వీళ్ళెప్పటికీ కలవనివ్వరు. నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం. నేను వీళ్ళ నుంచి తప్పించుకుని మనం ఎప్పుడూ కలుసుకునే చోట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి బతుకుదాం.
ఎన్ని సంవత్సరాలైనా నీకోసం అక్కడే ఎదురు చూస్తుంటాను. నీ వసంత. ఎవరి మణి వసంత? సీవేజ్ ఫిషింగ్ కంపెనీ ఎర్నాకుళం. ఇది బిల్ బుక్ పేపర్ మేడం. ఇదిలా డేట్ చూస్తే 2 సంవత్సరం క్రితందనే అర్థమవుతుంది. సర్లేండి, మీరు వెళ్ళండి. చారి గారు, మా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఎక్కడో కేరళలో రాసిపడేసిన బాటిల్ 2 సంవత్సరాలు ట్రావెల్ చేసి వైజాగ్ వచ్చింది. సర్ప్రైజింగ్. చూస్తేనేమో లవ్ లెటర్ లా ఉంది, పేర్లు చూస్తేనేమో మణి వసంత అమ్మాయిల పేర్లాగే ఉన్నాయి. కాదు, మణి ఖచ్చితంగా అబ్బాయి పేరే. ఈ మణెవరు, వసంత ఎవరు? లెటర్ రాసే టైంకి వీళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ కలిశారా, ఇంకా కలవలేదా? విడిపోతే ఏ పరిస్థితుల్లో విడిపోయారు? ఈ 2 ఏళ్లలో ఇద్దరికి వేర్వేరు పెళ్లిళ్ళు అయిపోయాయా, లేదా ఒకరికయ్యి ఇంకొకరు మిగిలిపోయారా? అసలు ఆ అమ్మాయి ఈ లెటర్ని బాటిల్లో పెట్టేందుకు పడేసింది? ఈ లెటర్ వెనుక ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓ పని చేయండి, రేపే దీని గురించి మన పేపర్లో కాలం రాయండి. సీసా తెచ్చిన సందేశం క్యాప్షన్తో కేరళలో విడిపోయిన తెలుగు ప్రేమికుల ప్రేమ సందేశం వైజాగ్ చేరిందని రాయండి. అలాగే రేపు కొచ్చిన్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. కొచ్చిన్కా? అవును. ఈ కాలం కంటిన్యూ చేయండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మరి పెళ్లి సంగతి? ఈ వయసులో మీకు పెళ్ళేంటండి? ఛీ! అబ్బో, కేరళలో రాసిపడేసిన బాటిల్ 2 సంవత్సరాలు ట్రావెల్ చేసి వైజాగ్ చేరింది. వైజాగ్ నుంచి కొచ్చిన్ వెళ్తే ఈ మణి వసంతల గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. అవును మేడం. సీసా తెచ్చిన సందేశం, తాజా వార్త, బాటిల్లో ప్రేమ కథ. ఎంత మేడం? See, this market company, fishing company. See మేడం, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఏనా? స్పీక్ ప్రాపర్లీ. డోంట్ కన్ఫ్యూజ్ మీ. ఓకే? 100% literacy అన్నమాట. See, can you tell me where's the Seaways Fishing Company? Seaways Fishing Company. നിർത്തടാ, നിനക്ക് വരെ എന്താ ഞങ്ങളാളെ തരുന്നത്? അവനെവിടെ ആർക്കറിയാം? ഞങ്ങളാലെ തൊട്ടാണ്ടല്ല, പിന്നെ കയ്യും കാലും വെട്ടിക്കളയും. நீ யாருடா? இது நடல வரா. அவன் எவடே இருக்குன்னு நினக்கு அறியில்ல? ஏய், எந்த கையன் காலு ஒடிக்கணும்? తెలుగువారా? కొంకిని వాడు. అతనేనా మణంటే? ఇక్కడ గొంతు దించుకోండి మణి మణి కొట్టు అంటుంటే అతనే మణి అంటావా? ఎవరి మీది మణి?
പറയൂ ഞാൻ അവന്റെ കയ്യും കാലും വെട്ടിക്കളയും രാരാ പോകാം వస్తాను ఎందులో అవుతున్నావు సాటి తెలుగువారు కదా అభిమానం. మొన్న ఇలాగే తెలుగు వాళ్ళం కదా ఫోన్ లైన్ దగ్గర అనిస్తే జేబు కొట్టించాడు నేను ఆ టైప్ లో కనబడుతున్నానా? నువ్వు ఏ టైపో నాకెందుకు ఎంత పరందటిలో నీ చేతల్లో జరిగినది పులాసలే లేదా అంటే మలయాళం నీ జట్టు కట్టని హలో ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు జస్ట్ లైక్ దట్. మీరు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్స్ అండి. మీరు కూడా. Thank you. మీ పేరేంటి? రజనీకాంత్ ఏంటి? ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు మస కొంచెం ఎక్కువ అనుకుంటా. మీ పేరేమిటి పల్లవి. ఓ పల్లవి రజనీకాంత్ నో మిస్సెస్ పల్లవి రజనీ గుడ్ ఎందుకు పేర్లు కల్పిస్తున్నారు? జస్ట్ చెక్ చేసుకుంటాను అంతే అన్నయ్య మీరు మీరుండేది ఎక్కడ అన్నాను? కాదు దాని ముందే సౌండ్ ఇచ్చావు అన్నయ్య అన్నాను. అన్నయ్య ఇంకేముంది ఇంట్రెస్ట్ మొత్తం పోయింది బాయ్. హే అన్నయ్య 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 మీరు మణి ఇక్కడే ఉంటారా? ఇదేనా మీ ఇల్లు? అక్కడేమో మణి మణి అంటుంటే మనే అన్నావు, ఇక్కడ మా ఇంటికి వచ్చి మీల్లా అంటున్నావు. ఏమిటో ఇదంతా అర్థం కావట్లేదు నాకు. ఏమైంది అన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? లేకపోతే ఏమిటి పొద్దున్నే అన్నయ్య అని సెంటిమెంట్తో ఏమిటి నాకు హింస? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏయ్ రజనీ ఏంట్రా ఇది? మీరు ఉప్పా చేయమన్నారు, నేను ఉప్పా చేశాను. కాకపోతే కొంచెం కలర్ తేడా. ఆ అమ్మాయి ఎవరు? ఏమో నాకు కూడా తెలియదు. పోనీ నన్ను చేయమంటారా? జీడిపప్పులేసి అద్దిరిపోయేలా చేస్తాను. ముందు నువ్వెవరో చెప్పు. టూరిస్ట్, కేరళ చూద్దామని వచ్చాను. అయితే పో కేరళ చూడు, ఉప్మాలో ఇవ్వద్దు. ఏంది? ఏయ్ రారా. అన్నయ్య అన్నయ్య ఈ ఎదురు కాటేజ్ కూడా మీదేనా? నాది కాదు. మరెవరిది? ఎవరు తీసుకుంటే వాళ్ళది. ఈ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? అవును, నువ్వు ఉండటానికి మణి ఒప్పుకోడు. ఆయన పూర్తి పేరేంటి? ఇదే లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ అడగవు కదా. శివమణి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అన్నయ్య, ఆయనకి పెళ్ళైందా? నా గురించి అడగచ్చు కదా. నీకైతే ఏంటి, అవ్వకపోతే ఏంటన్నయ్య? చెప్పను. ఓయ్, అయ్యిందా లేదా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే అదొక పెద్ద స్టోరీ. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే చెల్లి. శివమణే, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందమ్మా. ఇంతకీ నువ్వు అతను కలిసావా? కలిశాను. ఏమన్నాడు? అసలు ఎవరతను? మనిషి కొంచెం మొండిగటంలా ఉన్నాడు. అడగంగానే చెప్పే రకం కాదు. అమ్మా ఏదేమైనా మన కాలంకి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఆఫీసుకు 100 కొద్ది ఫోన్లు లెటర్స్ వస్తున్నాయి. నువ్వు ఒక్కసారి అతన్ని కలిసి ఆ ఉత్తరం గురించి, ఆ వసంతం గురించి అడిగి. కాఫీ ధైర్యంగా తాగచ్చా? ధైర్యంగా తాగొచ్చు, తర్వాత ఏమవుతో తెలీదు. హాయ్ రజనీకాంత్ అన్నయ్య. హాయ్ డూప్లీ. ఏంట్రా చెయ్యి ఊపుతుంది, నీకు తెలుసా? అది చెయ్యి ఊపింది, నేను ఊపాను అంతే. ఏంటి శివమణి గారు, కాఫీ తాగుతున్నారా? మనం ఏం తాగితే దానికి ఎందుకురా? కొంచెం నోరు మూసుకోమని చెప్పు. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడట, మూసుకోమని ఆయన చెప్పాడు. మాకు అర్థమైందిలే. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. టిఫిన్ బాగా చేసావు. ఎలా చేసావు? సిగ్గుతో రేయ్ బాగా ఎదురింట్లో ఉన్న మా సెల్ ఎత్తే తీసుకొచ్చాను. అదే వచ్చేయడానికి. అదితే బాలేదా అండి? టిఫిన్ బాగుంది, ఇలా ఇవ్వడం బాలా. కష్టపడి మీకోసం చేస్తే విసుక్కుంటారు ఎందుకండి? ఇడ్లీలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ఏదో అభిమానంతో తెచ్చాను. నువ్వు వచ్చింది మా మంచి అట్లు చూడడానికి కాదు. రేయ్ ఇంకోసారి ఇడ్లీ దోశ అన్నావంటే తోలు తీస్తా. మీ గురువుకి బీపీ ఏమైనా ఉందా? బీపీ కాదు, నాకు కొంచెం మెంటల్. నాందేముందిలేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నువ్వు కేరళ వదిలి ఎప్పుడు పోతావు? నువ్వు కేరళ చూడడానికి వచ్చావు కదా, చూసి పో, లొల్లి పెట్టకు. ഏടാ ഈ വളയെല്ലാം കൊള്ളാമോ? ഇല്ല, വലയെല്ലാം പൊട്ടിപ്പോയി സാർ. ഇന്ന് ഇതെല്ലാം കൊണ്ടുപോയി തുന്നിക്കണം. സാറി പെട്ടെന്ന് ചെയ്തോ. ശരി ചേട്ടാ. బోటా? కాదు సైకిల్. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? నువ్వెందుకు అందరిని డిస్టర్బ్ చేస్తుంటావు? నేను మీతో రావచ్చా? ఇది టూరిస్ట్ బోట్ కాదు. టూరిస్ట్ బోట్లు అక్కడ ఉన్నాయి, వెళ్ళెక్కు.
హలో పాట బాగా పాడతావు, గొంతు చాలా బాగుంది. థ్యాంక్ యూ. బేసికల్ గా నేను ఏ బేసికల్ క్లాసికల్ అటువంటివి లేవు. పాట బాగుందన్నానంతే, ఆ వంక పెట్టుకుని లోపలికి ఎక్కద్దు. అది కాదండి, మరేంది? ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుందామని. నీ కష్ట సుఖాలు మాట్లాడేంత టైం నాకు లేదు. టూరిస్ట్ బోట్లు అక్కడ ఉన్నాయి, పో. तू मिले दिल खिले और जीने को क्या चाहिए. మందు, కోడికాళ్ళు, సోడా, ఐసు ఏంటి ఏంది నీకే? ఆహా, నాకు అలవాట్లేదు. ఎవరన్నా గెస్ట్ వస్తున్నారా? నువ్వొచ్చావు కదన్నయ్య. చెల్లమ్మా ఏంది నాకోసమా? అవును, తీసుకో. నేనంటే నీకంత ప్రేమ. మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళంటే గౌరవం పెరిగింది చెల్లెమ్మ. Cheers. కోడికాలు తినచ్చా? చికెన్ కూడా నీకోసమే వెయిటింగ్. కానీ థ్యాంక్స్. శివమణి ఎవరు? ఇప్పుడు అది అవసరమా? హ? ఇప్పుడు నీకు ఇది అవసరమా? చెల్లెమ్మ నోటితో మందులు అక్కమ్మ, నీకు దండం పెడతాను, ఇచ్చే. అయితే చెప్పు, శివమణి ఎవరు? పెద్ద రౌడీయా? ఆయన రౌడీ ఏంటమ్మా, రౌడీలకే రౌడీ. నీకు వైజాగ్ తెలుసా? పూర్ణ మార్కెట్ తెలుసా? నేను పూర్ణ మార్కెట్ లో జేబులు కత్తిరించుకుంటూ బతికే రోజుల్లో శివమణిని చూసా. ఆగండి సార్, ఎవడో ఫోన్ కొట్టాడు. ఫోర్ కొట్టాడా? కాదు సార్, గంగులు సిక్సర్ కొట్టాడు. సిక్సర్ కొట్టాడా? వెరీ గుడ్ సార్. సిక్సర్ మనకెందుకురా, పర్సులు ఎంత ఉంది కావాలి కానీ. రేయ్ సాయంత్రం ఫుల్ పంపిస్తాను, పంపించలేదేంటి? మీరు మందు మానేశారని పూర్ణ మార్కెట్ లో అందరూ అనుకుంటుంటే. ఏయ్, ఈ రోజు పంపించకపోతా ఈ రోజు కొడతా. అయ్యి బాబాయ్, భలే వాళ్ళు పంపిస్తారండి. టీ చెప్పు. రే ఎస్ఐ గారికి స్పెషల్ టీ ఫ్రీగా. ఏయ్, డబ్బులు నేను ఇస్తానండి. చంపేస్తా. పో. ఏం బాబు, ఇంతకంటే మంచి ఇప్పుడు లేవా? అటుకే అమ్మా, బంగారం లాగుంటాను. సర్లే, ఇదెంత? 15 రూపాయలమ్మా. 20కి 2 తీసుకుంటాను, కానీ ఓ చాట కూడా ఉంటే ఇవ్వు. చేతలు అయిపోయాయమ్మా. హలో, ఆ పాట ఏ సినిమాలో? బాయ్స్ అండి. చెప్పు, ఇది ఏ సినిమాలోది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది? రేపు ఇంకా మార్కెట్ లోకి ఇంకేం కొత్త కొత్త క్యాసెట్స్ వస్తాయో అన్నీ చెప్పు. ముందు ఇవి జీపులు ఇచ్చి పంపించు. అలాగే సార్. రే, గుడి కడుతున్నాం, చందాయి. ఇదిగోండి అయ్యా. ఏంటి 100కి గుడి వచ్చేస్తుందా? ఇంతకంటే ఇచ్చుకోలేను బాబు. కొట్టే మళ్ళా గుడి ఆవిడ కోసం రా, నీకోసమే. మీరందరూ చల్లగా ఉండాలని. 500 తెయ్. అలాగేనయ్యా. తీసుకో. ఏయ్, ఏంట్రా నీ సంగతి ఏంట్రా? తీబే. అమ్మా, నేను ఎప్పుడే వస్తా. తీయండిరా బాబు, మీరు ఎప్పుడు వాళ్ళు మేము ఎప్పుడు గుడి కట్టాలి? సార్, అక్కడ గొడవ జరుగుతుంది, చూడండి. చూస్తున్నాం. కళ్ళు మీకే కాదు మాకు కూడా ఉన్నాయి. అక్కడ జరిగేది గొడవ కాదు, గుడి కట్టడానికి చందా. చందా వెళ్ళవయ్యా, నీ పని చూసుకో. ఓకే ఓకే. మొన్నే కదేంటి బాబు, గుడి కడతాను చందా తీసుకున్నారు. ఇప్పుడు ఆ గుడి కాదు, ఇంకో గుడి. ఎంటనే అన్ని ఇలా కట్టేది ఎలా బాబు? ఆగండి ఆగండి, కల్పిస్తాలే. ఏం గుడి కడుతున్నారు? నీకు చెప్పాలా? చెప్తే నేను ఇస్తాగా. వినాయకుడి గుడి. వినాయకుడి తల్లి ఎవరో చెప్పు. తెల్ల లక్ష్మీదేవా సీతాదేవా? లక్ష్మీదేవి పిల్లలు లేరా? పోనీ వినాయకుడు ఎలా ఉంటాడో చెప్పు. అదే పెద్ద మూత ఉంటుంది, తోక ఇలా తిరుగుంటది. ఆంజనేయుడు తొండం ఉంటది, 2 కొమ్ములు ఉంటాయి. ఆయన ఏదో నీ దోస్తులా చెప్పేవే. మా ఇష్టం వచ్చినోడు గుడి కడతాం. చందా ఇస్తావా ఇవ్వా? రూపాయల 10 రూపాయలకి ఏమొస్తుంది? 10 రూపాయలు రా. 10 రూపాయలంటే మా ఏంది బే, పొడుస్తావా? నా ఏరియా
వచ్చేసి నువ్వు రౌడీజం చేస్తావా? చేది బే. బే నన్ను నువ్వు బే అంటావా? స్టేషన్ తీసుకెళ్ళేసి మక్కలు ఎరగొడతా. రా, నువ్వు తీసుకెళ్ళే స్టేషన్ కి నేనే తీసుకెళ్తాను. పద రోల్ తీస్తాను. అయ్యి బాబాయ్ ఈడెవడో చాలా స్పీడ్గా ఉన్నాడే కుర్రోడు. సిగ్గులేదురా మీకు? వాళ్ళకి మీకు తేడా ఉంది. డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. గవర్నమెంట్ మీకు జీతాలు ఎందుకు ఇస్తుంది? రౌడీలు గుండాలు సంకనాకడానికా? తోలు తీస్తా ఒక్కొక్కడిది. సార్ టీ సార్. సీట్ ఎక్కడ? నాది అక్కడ సార్. నీ పేరేంది? జలీల్. జలీల్ ఖాన్ సార్. నీదే? వెంకటేశ్వరరావు సార్. అప్పారావు సార్. శేఖర్ సార్. మల్లేశ్వరరావు. రేపటి నుంచి మనం అందరం డైటింగ్ చేస్తున్నాం. డైటింగ్ అంటే చికెన్లు మటన్లు కాదు, లంచాల డైటింగ్. పూర్ణ మార్కెట్లో ఒక్క పైసా తీసుకున్నట్టు తెలిసినా ఉరికించి మరీ కొడతాను. ఏంది సార్ సిఐ గారు మీ వాళ్ళు 2000 నొక్కేశారు సార్. ఏయ్ మోయ్, నీ సంగతి తర్వాత చెప్తాను. ఇట్రా. రేపు 9 పూర్ణ మార్కెట్లో ఉన్న రౌడీలు గూండాగాళ్ళు పిక్ పాకెట్లు మొత్తం నా ముందు ఉండాలి. ఏంది? ఎస్ సార్. పో. ఏంటి సార్ ఇది? మొగుడు వచ్చాడ్రా నాకు. ఏ మొగుడు సార్? రా చూపిస్తా. ఏంటి సార్? ఏంటి సార్? ఏం చేసేవారు కొడుతున్నారు? నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్నీ ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి. మానడానికి ట్రై చేయండి. ఏంది? మీరు మానలేరు, నాకు తెలుసు. అవును సార్, మానలేం. అరే చూపు. చెప్పా కదా బే నాకు మెంటలని. తప్పు చేసిన ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి. శివమణిగాడి చేతిలో మిస్ అయినందుకు. ఏంది బే అలా చూస్తున్నావు? కొడతావా? పోలీసులు అంటే భయం లేదురా మీకు? ఎప్పుడు కల్లోకి రాలేదా? ఇప్పుడు వస్తాడు, ఈ శివమణిగాడు వస్తాడు. పో తీసుకెళ్తాను ఒక్కొక్కడికి. మళ్ళీ గుళ్ళని మసీదులని పూర్ణ మార్కెట్లో ఉన్నావు చాలు. మళ్ళీ కొత్తగా కట్ట అవసరం లేదు. ఓ వెళ్ళు. ఇందాక నుంచి చూస్తున్నాను, వాళ్ళకి నీకు ఏమీ సంబంధం లేనట్టు నా పక్కన వచ్చి నిలబడతావు. ఏంది బే? నిజంగానే వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. వాళ్ళంటే పెద్ద పెద్ద గోండాలు రౌడీలు. మన జస్ట్ 20 రూపీస్ 10 రూపీస్ కటింగ్ ప్యాకెట్స్. అయితే ఏం చేస్తుంటావు? గుడి ముందు చెప్పులు జేబురుమాళ్ళు. వాటితో పాటు వస్తే పర్సులు. అవును సార్. అదే సార్ ఫుడ్ ప్రాబ్లం కదా సార్. నా హ్యాండ్ వీక్నెస్. పర్సనల్ గేటర్ చాలా మంచిది సార్. పేరేంది? రజనీకాంత్. మీ అమ్మ నాన్న పెట్టిందే? లేదు సార్, నాకు ఆ పేరు పెడదావా లేదని మా అమ్మ నాన్న మొహం పెడుతుంటే నేనే పెట్టేసుకున్నాను సార్. భాష చూసావా? చూసా సార్. ముత్తు 3 సార్లు చూసా. ఏది పాట పాడు. తిల్లానా తిల్లానా నా కసి కళ్ళకూనా తిక్కి 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 తిల్లానా. రే చాలు. చేసినట్టు ఇక్కడ మ్యూజిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడే ఉందండి. పద చూపించు. చూపిస్తారండి. అక్కడ మంచి సీడీలు అమ్ముతారా? అమ్ముతారండి. పైరసీ లేదు కదా అక్కడ? మీరు మంచి చెప్తారండి. వెరీ గుడ్. వీడికి నిజంగా మెంటలే. Yeah. Oh yeah. Only for you. Gotta do. Yeah. Wow. Let me be. For you, baby. Love for you. మీకు పాటలంటే ఇష్టం అనుకుంటాను. నాకు ప్రాణం. విను, పాడద్దు. ఇలా అడ్డదిడ్డంగా అసహ్యంగా అస్సలు పాడద్దు.
మ్యూజిక్ అంటే విరక్తి వస్తుంది. ఇది షాప్, నీ బాత్రూమ్ కాదు. మిగతా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి. వద్దు. ఏంది బేనో? అంత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నది చెప్పాను. షాపుకి వచ్చామా, కొన్నామా, వెళ్ళామా అంతే. అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇదేంటి? ఇది నాది. నీదేలే, ఒకసారి చూడండి. చూడనివ్వను. పోనీ పేరు చెప్పు. చెప్పను. ఎక్కడుందో చెప్తావా? గో అండ్ సర్చ్. గో అండ్ సర్చా? ఈ ఆల్బమ్ ఎక్కడ దొరుకుతుంది? ఆ ఎదురుగా ఉన్న ర్యాక్లో ఉంటాయి సార్. ఏంది నువ్వు చెప్పేది? అయినా నేను ఎలా పడితే మీకెందుకండి? నేను అంత అసహ్యంగా పడానా? అది కాదు, నువ్వు ఏడుస్తావు. నేను అవును, నాకు ఏడవటమే వచ్చు, పాడటం రాదు. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. ఏంటి అది కాదు? నన్ను ఎవరు ఇలా ఏడిపించలేదండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నేనేం అనలేదు నిన్ను. గుర్తుపెట్టుకుంటాను. అరే అరే అరే, హలో, సారీ. అవసరం లేదు. ఏంటి సార్ అలా ఏడిపించారు? ఆ అమ్మాయి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అవునా? ఎంత ఇవ్వాలి? ఎంతంటే ఏం చెప్పండి సార్. ఆ అమ్మాయి ఏం పట్టుకెళ్ళిందో ఏంటో. ఓ 1000 రూపాయలు ఏమైనా తర్వాత చూసుకుందాం. ఉదయమే అరుగు బేరం. 3, 4, 5, 7, 10. సారీ అండి, ఇందాక బిల్ పే చేయకుండా వెళ్ళిపోయాను. ఆయన ఇచ్చేశారు మేడం. ఎవరు? ఆయనే మేడం, ఇందాక మిమ్మల్ని ఏడిపించారే. మీరెందుకు తీసుకున్నారు? మరి మీరు ఇవ్వలేదు కదా, తీసుకోండి. ఆయనకే ఇచ్చేయండి. ఆయన ఏరయ్యా? నాకేం తెలుసు మేడం, మీకే తెలియాలి. ఏ రజనీ, ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నావు? ఇల్లంతా దోచేద్దావునా? అయ్యి బాబోయ్, నేను అప్పుడే చెప్పాను కదండి, పర్సనల్ గా నా క్యారెక్టర్ మంచిదని. బ్లేడ్ కనబడితే చాలండి, నా చెయ్యి ఊరుకోదండి. అంతేనండి. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాన్న పేరు నరసింహ, అన్న పేరు నరసింహ, తమ్ముడు పేరు నరసింహ, అమ్మ పేరు నరసం, అక్క పేరు నరసం, ఇల్లి పేరు నరసం. టమాటా కన్నపెట్టి గుజ్జంతా అలా లాగిస్తున్నావు? ఇంతకు ముందు ఏం చేసేవాడివి? గుడి బయట చెప్పులు తుడిచేవాడిని, చిన్నపిల్లలు క్యారేజ్లు అందించేవాడిని, జేబురుమలు ఎవరిని కింద పడేసుకుంటే అందించేవాడిని. అంతే కదండి. ఏం చదువుకున్నావు? డిగ్రీ అండి. ఏంది 3rd డిగ్రీయా? ఇప్పుడు ఎందుకులేండి. ఒరేయ్, నీ గురించి పేపర్లో పడిందిరా. పూర్ణ మార్కెట్ కు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణి గారు ఈ రోజు రౌడీల్ని, గూండాల్ని పిలిపించి వారి వారి ప్రవృత్తులు మార్చుకోమని, పాత వృత్తులు విడనాడమని ఆదేశించారు. పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిన్నే మొదలు పెట్టావా? మొదలు పెట్టినట్టు బాబు, ఆల్రెడీ సింగిల్ కోటింగ్ అయిపోయింది. అసలు తప్ప. ఏంది? మీరు మెయిన్ క్యాండిడేట్ ను తీసారండి. వాడేవాడు? దత్తండి. ఏం చేస్తాడు? ఏం చేయడని అడగండి. మొన్న మీరందరికి వార్నింగ్ ఇచ్చారే, వాళ్ళందరికి హెడ్ ఆడానండి. ఆడంటే మీ డిపార్ట్మెంట్ కి ఏదండి. వాడు ఎక్కడుంటాడో తెలుసా? తెలుసండి. పద చూపించు. ఎవరినండి? దత్తుగాడిని. దత్ ఎవరండి? రేయ్, చంపేస్తా. ఏమండే, ఏదో మీ ఇంట్లో పని చేస్తున్నావు కదా అని అన్ని పనులు వాడుకోకూడదండి. రేయ్, పాతవి నీ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయిరా? అయ్యా బాబోయ్, దత్తు గారులండి. నాకు తెలియపోవడం ఏంటంటే, పదని చూపిస్తానండి. ఏంట్రా అది? ఏంటిది? సారా. దత్తుగాడు ఎక్కడా? ఏయ్, లోపల బిజీగా ఉన్నాడు, ఏం కావాలి చెప్పు. ఏంట్రా గొడవ? అన్న, నీ అడ్రస్ చూపించకపోతే చంపేస్తా అని చెప్పాడు. ఎవడేడు? శివంబని అని కొత్తగా వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. అన్న, నువ్వు ఏదో ఒకటి చేసే అన్నా అండి, ఏదో ఒకటి చేసే, నేను సైడ్ అయిపోతాను. నువ్వేనా? నిన్ను అందరిని పిలిచి వార్నింగ్ ఇచ్చావట. మీకేం పోయే కాలం వచ్చిందిరా?
డ్యూటీలో రాగానే పెద్ద పోటుగాళ్ళ సూపర్ బిల్డప్లు ఇస్తారు. ఇప్పటిదాకా యూనిఫామ్ వేసుకుని ఒక్కడు రాలేదు ఇక్కడ. నువ్వేం పెద్ద పుడింగివా? అంటే నువ్వు యూనిఫామ్ వేసుకుని వస్తే మనం భయపడి పారిపోతాం అనుకున్నావా? కనుక్కో, తెలుసుకో. నేనెవరో తెలుసుకొని ఇక్కడికి రా. దత్తు దత్తు దత్తుగాడంటే పూర్ణం మార్కెటే కాదు, గాజువాకలు వెళ్ళి అడుగు, వాల్తల్ వెళ్ళి అడుగు, సిరిపురం జంక్షన్ వెళ్ళి అడుగు. వెళ్ళు. ఎవరిని అడిగేది లేదు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఏంటి మాట్లాడుతున్నా పైకి వస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ సర్కిల్ ఇన్స్పెక్టర్వి. ఏసీపీ తెలుసా నీకు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతి శనివారం నా దగ్గర వచ్చి మన తాగెళ్తాడు. కృష్ణరావు తెలుసా నీకు? డీజీపీ తెలుసా? బెల్ట్ తిప్పా, షర్ట్ తిప్పుతా. పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఇప్పుడు సంబంధం లేదు. నేను పోలీసు వాడినే కాదు. నిన్ను రెండు పీకెళ్తా. ఇప్పుడు చెప్పు, కృష్ణారావుడు అప్పారావుడు ఏంది? దత్తు, నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. నాకు కొంచెం మెంటల్. అయ్యి బాబాయ్, ఇలా ఉతికేస్తున్నానేటి? అనవసరంగా నేను పార్టీ మార్చానేటి? రేపటి నుంచి అన్ని వదిలే. రేపటి నుంచి మళ్ళీ పెట్టుకుంటా. ఏం చేస్తావు? రేయ్, నేను డ్యూటీలో జాయిన్ అయి 4 ఏళ్ళైంది. 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి. శివమణిగాడు ఆపేమన్నాడు, పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు, పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. నేను డ్యూటీలో జాయిన్ అయి 8 సెంటర్లు మారాను. ఆపేమన్నాడు, పెట్టుకోవచ్చా అన్నాడు ఒక్కడు. ఆ తర్వాత నీ సైడ్ కూడా రా. అమ్మా, నువ్వు వెళ్ళి మొక్కున వచ్చాయి, నేను ఎక్కడ ఉంటా. ఒరేయ్, నేను గుడికి ఎందుకు వస్తున్నానో తెలుసా? ఇంకెందుకు, నా పెళ్లి గురించి. నేను త్వరగా పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోతే చూసి సంతోషిద్దామని, అంతే కదా? సరే, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి. నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. నువ్వేంటి ఇక్కడ? అమ్మ పూజ. అవును, నువ్వు దత్తుగాడి పార్టీ కదా, ఇక్కడేం చేస్తావు? నాకేం తెలుసు మీరు అంతమంది కొట్టేస్తారని సేఫ్ సైడ్ గా అటే జంప్ అయ్యా. సరిగ్గా ఉంటావా మళ్ళీ పోతావా? ఇక మీదట ఇక్కడే పర్మనెంట్ అయిపోతా. వెళ్ళి పని చేసుకో. ఎలా అమ్మా వేసుకున్నాడు బాబాయ్. రామ 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 నీలి మేఘ శ్యామ సని పని సా. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే. నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పల మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. హలో, ఎస్ సార్. ఏమయ్యా, దత్తుగారి ఏరియాకి వెళ్ళి గొడవ పెట్టుకున్నావంట? దత్తుగారు కాదు సార్, దత్తుగాడు అనే గుండా దగ్గరికి వెళ్ళా. అసలు ఏమనుకుంటున్నావా నువ్వు? వెనక ముందు చూసుకోక్కర్లేదా? నీ ఇష్టం వచ్చిన తగలబెట్టేటవేనా? ఇష్టం వచ్చినవి కాదు, ఇష్టం లేనివి. సారా, గుడంబ, డ్రగ్స్, చెత్త చెదారం ఇవన్నీ తగలబెట్టా. అయినా నువ్వు ఒక్కడే వెళ్ళటం ఏంటయ్యా? డిపార్ట్మెంట్కి తెలియజేయాలి, రైడ్ చేయాలి, పట్టుకోవాలి, కేసు పెట్టాలి. దీనికంతా ఓ వ్యవహారం ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు. ఎంత ఇస్తున్నాడు దత్తుగాడు? మీకు ఎంత ఇస్తున్నాడు? ఏంటయ్యా ఏండు మాట్లాడేది? వాడు మీ గురించి ఏమంటున్నాడో తెలుసా సార్ మీకు? ప్రతి శనివారం మీ ఏసీపీ గాడు నా దగ్గరకు వచ్చి మందు కొడుతున్నాడని చెప్తున్నాడు. సిగ్గులేదు సార్ మీకు? డిగ్రీ గాడు నాకేం సిన్సియారిటీ ఉంటే ఐపీఎస్ మీకెంత సిన్సియారిటీ ఉండాలి? ఏంది ఏంటయ్యా మీ సిన్సియారిటీ? ఏం చేయగలరు? మాకు తెలీదా? మాకు చేత కదా? చేత కాదు, నిజంగా మీకేం చేత కాదు.
నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా. మీరు అలాగే ఉండండి. ఏం చేస్తావా? ఏం చేస్తావు? వీళ్ళెందుకు వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ ప్రెస్ మీట్ దేనికి సార్? నీది పూర్ణ మార్కెటేనా? అవును సార్. పూర్ణ మార్కెట్ దాదా పేరేంది? దత్తు సార్. వాడు రైట్ హ్యాండ్? భద్రం సార్. లెఫ్ట్? సూరిగాడు, సీనిగాడు, సత్తిగాడు సార్. పూర్ణ మార్కెట్ సిఐ పేరు తెలుసా? తెలీదు సార్. వీడు మీ ఎస్ఐ. వీడి పేరు మీకు తెలుసా? తెలీదు సార్. అందుకే ప్రెస్ మీట్. ఏంది? అర్థమైంది సార్. నా పేరు శివమణి, పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ప్రాబ్లం ఏంటంటే పోలీస్కి పబ్లిక్కి మధ్య రిలేషన్షిప్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా రియాక్ట్ అవ్వటం లేదు, న్యాయం జరగట్లేదు అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. కానీ అది తప్పు. మేమున్నది మీకోసం. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9848022338. పూర్ణ మార్కెట్ ఏరియా చాలా చిన్నది. మీరెప్పుడు ఫోన్ చేసినా 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటా, 2 నిమిషాల్లో వస్తా. నేను ఎప్పుడు పూర్ణ మార్కెట్లోనే ఉంటా, మీకోసమే ఉంటా. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. మేము ఉన్నదే మీకోసం. ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తున్నదే మీకోసం. చూడు, నీ లైఫ్లో ఎప్పుడైనా పబ్లిసిటీ దొరికిందా? హీరో అయిపోయాడు. నిన్ను లోపలేసి ఉంటే నేను కూడా హీరో అయ్యేవాడిని. అంతేగా నాటి కంట్రోల్ చేయలేవు. ఏంటి కంట్రోల్ చేసేది? గట్టిగా మాట్లాడితే చేసుకుంటాను డౌట్ వేసింది. అయిన వాడు పోలీస్ అంటే చిచ్చి, వాడు గుండా. వాడి గురించి ఆలోచిస్తూ వేస్ట్. ఏం వేస్ట్? నువ్వు మానే, నేను ఆడి గురించి ఆలోచించాలి. నువ్వు తాగు. తాగుతానులే. శివమణి 9848022338. ఎనీ ప్రాబ్లం, ల్యాండ్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం, ఎవరైనా దొంగతనం చేసినా, ఆడపిల్లని సతాయించినా, గుండాగిరి చేసినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వచ్చేస్తావా అని డౌట్లు వద్దు. మాకు జీతం ఇస్తున్నదే మీకోసం. కబుర్లు చెప్తున్నానని అనుకోవద్దు. నిజంగానే వస్తా. వీడెవడ్రా బాబు? వీడెవడ్రా బాబు కోతలు కోస్తున్నాడని మీరు అనుకోవద్దు. నేను మీ ఫ్రెండ్ని. ఎక్కడో చూశాను. ఆడియో షాప్. అతను పోలీస్ ఆఫీసరా? ఏంటి బస్ రాలేదా? డోంట్ వర్రీ, మా బైక్ లో ఉన్నాయి, డ్రాప్ చేస్తా. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య బావా, మా చెల్లెలా ఉందిరా? సూపర్ గా ఉంది బావా. అయితే ఉంచుకో. రే బావా, చెల్లెమ్మని సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళరా. అలాగే బావా. వెళ్ళొచ్చు కదమ్మా. కమాన్ బేబీ. అరే పర్లేదమ్మా, బావ చాలా మంచోడు. బావకి బైక్ ఉంది, సరదాగా అలాగెళ్తే ఐస్ క్రీములు, కూల్ డ్రింక్లు అయి తాగిస్తాడు. బావా ఓ పని చేయరా, నువ్వు మా చెల్లిని తీసుకెళ్ళు, నేను మీ చెల్లిని తీసుకెళ్తా. హలో, నేను టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ నంబర్ 5 బస్ స్టాప్ లో 2 కుర్రాళ్ళు అమ్మాయిలు ఏడ్పిస్తున్నారు. మీరు వస్తారా? అదేంటంటే హలో హలో ఫోన్ చేస్తే వెంటనే వస్తానని బిల్డప్లు. అసలు ప్రాబ్లం ఏంటో వినకుండా కట్ చేసేసాను. శివమణి 9848022338. ఇవన్నీ అనవసరం అమ్మా, టైం వేస్ట్ చేయకండి. నీకు మా బావ అంత మంచి బావ దొరకడు, నా అంత మంచన్నే కూడా దొరకడు. ఇలాంటి యదవన్నయ్య నీకు తప్ప ఎవడికి దొరకడమ్మా. ఏయ్ ఎవరు నువ్వు? శివమణి. ఏంది? 9848022338. రే రారా. ఏం పేరు రా నీది? ఏం పేరు? నీ బాబు పేరేంటి? చెప్పా. సినిమాకి వెళ్తావా? అమ్మాయిని తీసుకు. చెప్పు సరిగ్గా చెప్పు. జగదంకి వెళ్తావా? మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని చూపిస్తాను. ఇప్పో చెప్పురా. ఇప్పో త్వరగా. ఎప్పుడు చేయండి సార్. నువ్వేంట్రా చూస్తున్నావు? అబ్బా షర్ట్ ఇప్పురా. అబ్బా తీస్తాను సార్. చల్ బే చల్ చల్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు చెయ్యండి సార్. అక్క చెల్లెళ్ళు ఉన్నాను సార్. ఇక్కడ ఎవరు ఫోన్ చేశారు నాకు తెలీదు. థ్యాంక్స్. ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఏంది?
వెళ్ళండి వెళ్ళండి. ఏ ఖాన్, ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు స్కూల్ మాస్టర్ బైక్ తీసుకుని రుషికొండ వైపు వెళ్తున్నారు. వెళ్ళి పట్టుకోపో. నీకే చెప్పేది ఏంది? ఆ మ్యాటర్ తర్వాత ముందు ఈ మ్యాటర్ చూడండి. మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సార్. చింతపల్లి దగ్గర గూడెమని చిన్న ఊరు సార్, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. మీరు వెళ్ళిపోతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను సార్. మరీ అంత ఫీల్ కావద్దు. నీకు కావాల్సింది క్యాన్సిల్ ఆర్డరేగా ఉంటుంది. నువ్వు రిషికొండ వెళ్ళి వచ్చేసరికి టేబుల్ మీద ఉంటుంది. ప్రతి ఇంటికి ఓ దొడ్డిదారు ఉంటుంది తంబి. అది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. అది ఇప్పుడు నేను వాడతాను. ఏంది? హ్యాపీ బర్త్డే. ఈ చెయ్యి ముందే కలుపుంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేది కాదు కదా. బే ఎవరినైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగావో అడిగే ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ ఆపించు. ఏంది? నువ్వు ట్రాన్స్ఫర్ చేయిస్తే కాగితం సంఖలో పెట్టుకుని వెళ్ళిపోతాననుకున్నావా? ఏంది? అప్పుడే చెప్పా బెల్ట్ ఇప్పితే నీకంటే పెద్ద రౌడీనని. తల పగిలిపోద్ది. ఫోన్ చేయి. మినిస్టర్ ఫోన్ చేయరా. ఎంగేజ్ లో ఉంది. మళ్ళీ మినిస్టర్ లైన్ లో పెట్టిరా. చేస్తున్నాడు. మినిస్టర్ గారండి, మా తత్తను మాట్లాడతాడండి. అన్న అన్న హలో. ఓర్ని దుప్పతగా ఇక్కడ డెత్ డే. ఒరే ఆ పార్టీ సంగతి తర్వాత చూస్తావరా. ముందు ఆ శివమణి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయి. ఏం తర్వాత చెప్తాను. క్యాన్సిల్ చేయి. క్యాన్సిల్ చేసేస్తున్నాడు. రేయ్, నేను తిరిగి వెళ్ళేటప్పుడు క్యాన్సిల్ ఆర్డర్ టేబుల్ మీద ఉండాలి. ఏంది? ఏంది నువ్వు ఫోన్ చేయమంటే చేసాడువేనా? నువ్వు అను బాంబులే చంపేస్తానా అండి. చూడు బే, నువ్వు కాదురా నన్ను ట్రాన్స్ఫర్ చేసేది. నేను నిన్ను సిటీలో లేకుండా చేస్తా. నువ్వు బాంబులు వేసుకో. ఆయ్ హలో, శివమణి హియర్. హలో, చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మీరు నాకు బాగా నచ్చారు. ఆహా, సరే మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అదే నా ప్రాబ్లం. చూడు, ఎంతో మంది అవసరంతో నాకు ఫోన్ చేస్తుంటారు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయను. ఐ లవ్ యూ. వాట్? మీరు కూడా ఐ లవ్ యూ చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ఏయ్, నాకు అసలే మెంట్లో. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక పడుకో. ఏంది? పిచ్చి పిచ్చి ఆలోచనలేంటి? అవే ఐ లవ్ యూ చెప్పడాలు. ఏం చెప్పడాలు? ఐ లవ్ యూ. థ్యాంక్స్. నా చేతే ఐ లవ్ యూ చెప్పించింది. నా మీద ఒట్టేసి చెప్పరా, ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటావా లేదా? అబ్బా, చేసుకుంటాలే. దేవుడు ముందు ఇలా ఇబ్బంది పెట్టేస్తే ఎలా? మంచి అమ్మాయి దొరికినప్పుడు చేసుకుంటా. నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పరా. ఎలాంటి అమ్మాయి కావాలంటే ఏమని చెప్పను? చూస్తాక బాగుండాలి. కళ్ళు ముక్కు అవి ఉండి చేతులు కాళ్ళు ఉంటే కూడా బెటర్. ఆడియో క్యాసెట్ ఇక్కడుందేంటి? ఆ రోజు సరిగా చూడలేదు కానీ చేతులు కాళ్ళు బానే ఉన్నట్టున్నాయా? ఎరా, ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చిందంటే ఈ రేంజ్ లో ఉంటే మనకు ఓకే. సరే, నువ్వు పదమ్మా. మరి నువ్వు? నేను వస్తా గానీ నువ్వు పద. పదా.
చెంపకే మేరీ హాయ్ కూర్చో అన్నం తినేటప్పుడు లేవ్వకూడదు నాకు ముద్ద పెట్టు పెట్రా మామిడికాయ పప్పు అదిరిందిరా పెట్టు ఇంకో పెట్టు బాగుంది ఏ? మీ ఆవిడ చేసిందా ఏంటి పండ్లోకి రానన్నావంట అవునన్నా మానేద్దాం అనుకుంటున్నాను. అంటే శివుడిని చూసి భయపడ్డావా? తప్పు నీది కాదురా, మగాళ్ళు మారడానికి పెళ్ళాలే కారణం. నీకు తెలీదురా, మగాళ్ళని ఇళ్ళే తడిపేసేది. తప్పేం లేదు. తప్పు నీదేనా? ఏరా, ఏం తక్కువ చేశాను రా నీకు? ఆ? తినడానికి తిండిచ్చా, ఉండడానికి ఇల్లిచ్చా, పెళ్ళాం కావాలంటే దీన్ని పెళ్లి చేయించా. ఇప్పుడు అన్ని ఉన్నాయిగా, నీతి కావాలా నీకు? చంపేస్తా. రేపు 10 గంటలు కొట్టంగానే పనిలో ఉండాలి. వెళ్తానే. మామిడికాయ పప్పు నీలాగే కమ్మగా ఉంది. రేపు వీడు నా మాట వినలేదనుకో, వచ్చే ఉంచుకుంటా. జాగ్రత్త, పెళ్ళాన్ని పాడు చేసుకోకు. నేను అప్రూవర్గా మాదాం అనుకుంటున్నాను సార్. దత్తు చేసిన దొంగ వ్యాపారాలన్నీ నాకు తెలుసు. వాటన్నిటికీ నేనే సాక్ష్యం. మీరేం చెప్తే అది చేస్తాను. వాడిని మాత్రం వదిలిపెట్టదు సార్. మీరెంతమంది అక్కచెల్లెళ్ళు? నేను మణి, ఈ అమ్మాయి వసంత్ అని నా గుడిమెట్రా. బాత్రూమ్ సింగర్ నువ్వా? ఇది మీ ఇల్లా? ఆహా, ఇంకో 500. వాడికి ఇచ్చింది 1000. అదేంటి డబ్బులు ఇస్తున్నావేంటమ్మా? ఇంతకు ముందే ఒకరికొకరు తెలుసా? ఒకసారి మ్యూజిక్ షాప్ లో కలుసుకున్నాంలే. ఓ, మా అబ్బాయికి పాటలంటే చాలా ఇష్టం. అరే, ఈ అమ్మాయి పాటలు చాలా బాగా పాడుతుంది. ఏమా, మన గుళ్ళో పాట పాడేవే, ఆ పాట ఒకసారి. అమ్మమ్మ, నువ్వు తొందరపడ. రేయ్, ఒకసారి ఏంట్రా? నేను చెప్పేది విను. ఏంట్రా ఏమైంది? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? నీకు నచ్చిందన్నావు కదరా, నెమ్మదిగా లైన్లో పెట్టి తీసుకొచ్చా. అంటే అమ్మాయికి పెళ్లి చూపులని చెప్పేసావా? ఇంకా లేదు, ఇప్పుడు చెప్తా. మొన్న ఈ అమ్మాయిని గుళ్ళో చూసిన దగ్గర నుంచి ఈ అమ్మాయి నా కోళ్ళైతే బాగుండనిపించిందిరా. దానికి తగ్గట్టు నువ్వు కూడా ఈ అమ్మాయిని చూపించావు. పైగా మీరిద్దరూ ముందే కలిసా ఉంటున్నారు. ఏంటో అన్నీ కలిసిపోతున్నాయి. నీకు పాటలంటే ఇష్టం. ఆ అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుందిరా. అమ్మాయి, మన గుళ్ళో పాడేవే, ఆ పాట ఒకసారి పాడు. అమ్మమ్మ, వద్దమ్మా. ఆ అమ్మాయి పాట నేను విన్నాను, చాలా చండాలంగా పాడుతుంది. ఆ గొంతు మనం వినలేవమ్మా. ఏదో హాయిగా ఇలా ఉన్నాం. కోరి మన ప్రాణం మీద తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? రామ 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 నీలి మేఘ శ్యామ సని పని సా. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరతం పూజించే మాతో. సారీ, నన్ను క్షమించే. నేను పొరపడ్డాను. నువ్వు నువ్వు ఇంత బాగా పాడతావని అనుకోలేదు. నిన్ను హర్ట్ చేశాను కదా. సారీ యార్, వెరీ సారీ. ఓకే, ఇటువంటిని మనసులో పెట్టుకోకూడదు. ఓకే, కాఫీ తాగుతావా? అమ్మా, మంచి కాఫీ తెచ్చు. అలాగే. అమ్మా చాలా మంచి కాఫీ చేస్తుంది. ఓకే, సారీయా. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యువర్ వాయిస్, వెరీ నైస్. అనవసరంగా నోటి దొరుకుతా. హలో హలో, ఐ లవ్ యూ. హాయ్, చూడు, ఇప్పుడే ఒక పోరు నన్ను తెగ ఇబ్బంది పెట్టింది. దానికే ఏం చేయాలో తెలియక తెగ టెన్షన్ పడుతున్నాను.
నిన్ను లవ్ చేయడం కుదరదు. ఫోన్ పెట్టే. అంటే మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నారా? నువ్వు అలా అడిగితే నేనేం చెప్పను? నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను, చేయలేదు, చేయబోతున్నాను, ఆల్రెడీ చేసేస్తున్నాను. ఛా, నాకే పూర్తి కన్ఫ్యూజన్. లవ్ చేస్తున్నారా లేదా? ఏయ్, నువ్వు మరీ అంత ఫోర్స్ చేస్తే చేశాను చెప్పాలి. అరే చేశాను. నిన్ను లవ్ చేయడం కుదరదు, నువ్వు వేరే ఎవరైనా చూసుకో. ఫోన్ పెడే. థ్యాంక్స్. వెల్కమ్. థ్యాంక్సా? థ్యాంక్స్ చెప్పిందేంటి? ఇదేమన్నా ఆ? ఏయ్, ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావా? ఫోన్ ఏంటి? పోనీ ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా? ఏవండి, ఏయ్, నేను వెళ్ళొస్తా. వెయిట్ 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 వెయిట్. రీడైల్ చేయని, అటు ఇటు వెళ్ళిపోద్ది. నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి రా. నా పెళ్లి రోజురా, వదిలేయండి రా ప్లీజ్ రా. నా పెళ్లి రోజురా, నన్ను వదిలేయండి రా. అప్రూవర్గా మారడం అంత ఈజీ అనుకున్నారా? హ్యాపీ వెడ్డింగ్ డే. ఎవరు చేశారో చూసారా? నువ్వు చూసావా? నువ్వు చెప్పరు. మీరు చూశారని నాకు తెలుసు, కానీ ఒక్కరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చంపేస్తారని భయం. 10 మంది చెప్తే 10 మందిని చంపేస్తారా? 50 మంది చెప్తే 50 మంది చంపేస్తారా? ఏంది? శివమని నమ్మండి. మీరు నాకు హెల్ప్ చేస్తే వాళ్ళని ఊర్లో లేకుండా చేస్తా, తాడిపారి చేస్తా. సార్, నేను చూడలేదు సార్, అయినా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఆ దత్తుగాడు ఊళ్ళో ఉండటానికి లేదు సార్, ఆడి వెళ్ళిపోవాలా. నేను సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మీలాంటి ఆఫీసర్ ఉండగా మాకు భయనండి సార్. నేను సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మీలాంటి మాకు భయనండి సార్. నేను సాక్ష్యం చెప్తాను సార్. నేను సాక్ష్యం చెప్తాను. ఏంట్రా? శివమణి జనమందరి చేత సాక్ష్యం చెప్పిస్తున్నాడు. 100 మంది సంతకాలు కూడా పెట్టారు. నీ మీద కేసు ఫైల్ చేస్తున్నాడు. అన్నా, శివమణి అమ్మ. నేను మావాడిని వేస్తే సంతకాలు తీసుకుంటాడా? ఇప్పుడు దీన్ని వేస్తా, ఎక్కడి నుంచి సాక్ష్యం తెస్తాడో చూద్దాం. తమ్ముడు వేసే.
విన్నావా? వెళ్ళి నీ కొడుకు చెప్పు, నా జోలికొస్తే నరికేస్తా. వేగికొండ దత్త సుబ్రహ్మణ్యం అలియాస్ దత్తు అనబడే ఈ ముద్దాయి ఈ నెల 12వ తారీఖున సూరిబాబు అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలో సాక్ష్యాలు ఉన్నప్పటికీ అదే సమయంలో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా డిఫెన్స్ వారు సమర్పించిన ఆధారాలు బలంగా ఉన్న కారణంగా ఈ కేసును కొట్టివేయడమైనది. కానీ అనేక ఇతర ఆరోపణలలో సాక్ష్యాధారాలు బలంగా ఉన్న కారణంగా ఈ ముద్దాయిని శాంతి భద్రతల దృష్ట్యా నగరం నుండి 5 సంవత్సరాలు బహిష్కరించవలసిందిగా ఈ కోర్టు పోలీసు వారిని ఆదేశించడమైనది. ఇక్కడ ఉన్నావేంటి? నేనుండేది ఇక్కడే. దత్తు నాకు దూర బంధువు, నాకు మావయ్య అవుతాడు. ఏ ఊరు మీది? కొచ్చిన్. మా ఫాదర్ వాళ్ళు ఉండేది అక్కడే. నేను ఇక్కడ సాంగ్ కాంపిటీషన్ కోసం వచ్చాను. ఇటువంటి లుచ్చాగాడి ఇంటికి పంపడానికి మీ ఫాదర్ బుద్ధి లేదా? పో కొచ్చిన్ పో. ఆ పత్రాన్ని తీసుకెళ్ళి లోపలేండి, బయటికి రాకూడదు. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. డాక్టర్ ఏమన్నారు? పార్షియల్ పారాలిసిస్, ఫిజియోథెరపీ చేయించాలి. పారాలిసిస్ కి కేరళలో మంచి ట్రీట్మెంట్ ఉంది. చాలా మంది దీనికోసం అక్కడికి వస్తూ ఉంటారు. రేపు నేను కొచ్చిన్ వెళ్ళిపోతున్నాను. మీరు నాతో పాటు రండి. అమ్మని అక్కడ చూపిద్దాం. ఏమా వెళ్దామా? ప్లీజ్ ఆంటీ రండి, నేను అన్నీ చూసుకుంటాను. మీకు తప్పకుండా నయం అవుతుంది. പേടിക്കാനൊന്നുമില്ലല്ലോ, മാറിക്കൊള്ളല്ലേ? പേടിക്കാനൊന്നുമില്ല, സാവധാനം ശരിയായിക്കോളും. ఏమన్నారు? తగ్గిపోతుంది, ఏం పర్వాలేదంటున్నారు. വൈകുന്നേരം വീണ്ടും തിരുമാം. మీరెన్నేళ్లుగా కేరళలో ఉంటున్నారమ్మా? మా నాన్నగారు వచ్చి 25 ఏళ్ళు అయిందండి. అప్పుడు హార్బర్లో చిన్న వ్యాపారం ప్రారంభించారట. ఇప్పుడు సీవేస్ ఫిషింగ్ కంపెనీ అని 100కు పైగా బోట్లున్నాయి. పెద్ద కంపెనీయే. మీ ఇల్లెక్కడా? మటాంజేరి. నన్నోసారి మీ ఇంటికి తీసుకెళ్ళమ్మా, మీ నాన్నగారితో మాట్లాడతాను.
ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది, రేపు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఏంటి ఏంటలా చూస్తున్నావు? నేను ఇక్కడ ఎలా ఉన్నానా? అయిపోయావు. ఇది నా ఊర్రా, పూర్ణ మార్కెట్ కాదు రెచ్చిపోవడానికి. వాళ్ళే వచ్చావురా కొచ్చినికి. ఇప్పట్లో చూడనుకున్నాను, కబడ్డీ 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 ఆడుకుంటాను రా నీతో. నువ్వేంటి ఆడుకో లవ్వా? ఏయ్, నీ సంగతి తేలిస్తా. మనశ్శాంతి లేకుండా చేసావుగా, టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. రండ్రా. నువ్వు ఎంత కొట్టినా నేను చెప్పింది నిజం బావా. నీ కూతురాడితో కులుకుతోంది. వాడెవడో కాదు, నన్ను నానా కేసులో ఇరికించి బట్టలు కూడా లేకుండా ఊరి నుంచి బయట తోసింది ఆడే. ఏదో నీ దయ వల్ల ఇలా బ్రతుకుతున్నాను. మన ఇంటి పరువు పోతుంటే నేను ఊరుకోలేను. నిజం. నా కూతురు అలాంటిది కాదు. ఏంటి కాదు? వాడిని వైజాగ్ నుంచి లేపుకొచ్చింది నీ కూతురే. కావాలంటే వెళ్ళి చూడు. ఊరు బయట గెస్ట్ హౌస్ లో ఉంచుకుందాడిని. నువ్వు చెప్పేది అబద్ధం అయితే చంపేస్తాను నిన్ను. చంపే చంపే చేస్తా. ఒకరోజు వసంత శివమణి బోట్లో షికారుకి వెళ్ళాను. అలాగెళ్ళిన శివమణి వసంత 4 రోజుల వరకు ఏమైపోయారో తెలీదు. 5వ రోజు అర్ధరాత్రి శివమణి గాయాలతో ఇంటికొచ్చాడు. అలా స్పృహ తప్పిన శివమణి 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచాడు. తన తల్లిని చంపేశారని తెలిసి ఆవేశంతో గౌరీశంకర్ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ అతను గాని దత్తు గాని వసంత గాని ఎవరు కనిపించలేదు. ఇప్పటికి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏమైపోయారో ఎవరికి తెలీదు. శివమణి తన ఉద్యోగం వదులుకొని వసంతని వెతుక్కుంటూ ఇక్కడే ఉండిపోయాడు. అయితే సముద్రంలోకి వెళ్ళి 4 రోజుల్లో ఏం జరిగింది? తెలీదు. ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా శివమణి చెప్పలేదు. అది ఆయనకే తెలియాలి. రే 4 రోజుల క్రితం పేపర్లో బాటిల్లో ప్రేమ కథ అని పడింది చూసావు? అది ఎవరిదో కాదురా, మన శివమణిదే. అప్పుడు నువ్వేదో ఏదో పని చేస్తే నిన్ను స్టేషన్లో వేసి కుమ్మేశాడే అతనే. మరి ఆ దెబ్బతోటే కదా మనకు బుద్ధి వచ్చింది. పాపం 2 ఏళ్ళైందంటే వాళ్ళు కలిసి. ఏది చూద్దాం. ఏ చూడే. ఎక్కడికి పోయాడబ్బా అనుకున్నావు, కొచ్చిన్లో ఉన్నాడా? వీడు లవ్ లో పడ్డాడంటే ఆశ్చర్యం ఉందిరా. మామూలు లవ్వా ఏంటండి బాబు, ఇది పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇదిగో బాబు, ఎన్నిసార్లు అడుగుతావా శివమణి శివమణి అని? పేపర్లో వస్తుంది, చదువుకుంటావు కదా. మళ్ళీ వస్తుంది, మళ్ళీ చదువుకోండి. మధ్యలో మమ్మల్ని ఫోన్లో అడిగితే ఎలాగా? పెట్టేయ్. శివమణి గారి నెంబర్ అయితే ఇది కాదండి, ఎక్స్టెన్షన్ నెంబర్ 4 కి ఫోన్ చేయండి. ఎక్స్టెన్షన్ నంబర్ 4ఏనమ్మా. వేస్తావమ్మా, వేసేందుకే పేపర్ పెట్టుకుంది. అమ్మా మీరు తర్వాత ఫోన్ చేయండి ప్లీజ్. పెట్టేయండి ఫోను. అలా చారి గారు, నేను. అమ్మా నేనే మీ ఫోన్ కోసం వెయిటింగ్. అమ్మా ఇక్కడ బాగా టెన్షన్ గా ఉంది. ఫోన్ లో ఉత్తరాలు ప్రాణం తీసేస్తున్నారు. అంటే అసలు ఊపిరాన్ని ఇవ్వట్లేదు. చారి గారు, నేను కొచ్చిన్ ఎందుకు వచ్చాను? అదేనమ్మా తెలుసు. అంటే ఇక్కడ పరిస్థితి. చారి గారు, నాకు తెలుసు. మీరు టెన్షన్ పడకండి, అందుకే నేను ఫోన్ చేశాను. నువ్వు తొందరగా ట్రై చేసి ఆ శివమణ్ణి కలుసుకొని ఆ తర్వాత ఆర్టికల్ పంపించమ్మా. నేను చెప్పేది జాగ్రత్తగా. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను. 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు. ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను. ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో.
9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే అలాగరా? పాత నెంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా. హలో షక్కిమామ్, శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను. మీ అభిమాని సార్ నేను. నాకు అభిమానులు ఎవరు లేరే సార్ మీ గురించి మీకు తెలియదు సార్. మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు. నువ్వు చేసింది రాంగ్ నెంబర్ పెట్టేసేయి సార్. 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నెంబర్ పెట్టేసేయి సార్. ఏంట్రా? షక్కిమామ్ సార్ మీ కథ పేపర్లో చూసారా సార్? నా కదా ఏమని? అదే సార్ మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడాయా? రాంగ్ నెంబర్ చేసావు. పెట్టేయి నువ్వు. సార్ పెట్టేయి. అదిగా సార్. షక్కిమామ్ సార్ మీరు ఎక్కడున్నారా? కూర్చుల్లో ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్ ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకు రా? సార్ ఈ 9848022338. 9848022338 రాంగ్ నెంబర్ పెట్టేసేయి. సార్ పెట్టేయ్. నువ్వు పెట్టేసేయి. షక్కిమామ్ కొచ్చిన్లో లేడు, ట్రివాండ్రంలో లేడు, అలపిలో లేడు, కోవలంలో లేడు. ఎక్కడ ఉండి ఉంటాడు? పోనీ వాగమల్లో ట్రై చేస్తే? అక్కడ ఉండడు. వాడు తప్పకుండా ఏదో సీషోర్లో ఉండి ఉంటాడు. దొరుకుతాడు. హలో, నేను ప్రసాద్ని. ఏంటి పేపర్లో? ఈ బాటిల్ ఏంటి? ఈ గొడవ ఏంటి? బాట్లా? అసలు ఏం చేస్తున్నావు అక్కడ? ఈవేళ పేపర్లో రాశాను నీ గురించి, తెలుసా? నా గురించి రాశారా? పల్లవి అని అక్కడి నుంచే మ్యాటర్ అంతా రాస్తుంది. పల్లవ? ఏంది? జ్వరం, చలి జ్వరం. ఊరికాను వచ్చాను. మందులు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. పోయినా పోతాను. ఒకవేళ నేను పోతే దయచేసి మా ఇంటికి ఫోన్ చేసి నా డెడ్ బాడీని అప్పచెప్పండి. మీరు తెలబడలే కదా, చిన్న హెల్ప్ చేయండి ప్లీజ్. ఆడితో మందులు పంపిస్తాలే మింగు. నీది ఇప్పుడప్పుడే పోయే ప్రాణం కాదులే. ఉందా పోయిందా? నీకేదో జ్వరం వచ్చి కొనుబుతో ఉన్నావన్నాడే మణి. బానే ఉన్నావే. జ్వరం తగ్గిపోయింది. మరి ఇవి మళ్ళీ వస్తే వేసుకుంటాను. అక్కడ పెట్టు. కానీ నైట్ రూమ్లో ఎవరెవరుంటారన్నయ్య? చెల్లి, పగలు కాటేజ్లో ఇద్దరు ఉన్నప్పుడు రాత్రి కూడా ఇద్దరే ఉంటారు. ముగ్గురు ఎవరు కదా అన్నయ్య. చెల్లి, నువ్వు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడుతున్నావు. ఇట్స్ మై నేచర్. ఓ, ఈ రోజు నైట్ ఒక్కడివే బీచ్ లో పడుకోవడానికి నీకేమైనా ప్రాబ్లమా? నేనెందుకు పడుకుంటాను అంటే డబ్బులు చూపిస్తే కాటేజ్ వదిలేసి వెళ్ళిపోతా? అసలు నీ కంటికి మెదలా కనబడతావు? అసలు మా గురించి ఏమనుకుంటా నువ్వు? 500 కాగితం 100 కాగితం ఏదో వాగిసాను. థ్యాంక్ యూ. చెప్పు ఇప్పుడు ఏం చేయమంటావు? ఓ క్వార్టర్ కొనుక్కుని బిర్యానీ తిని మిగిలింది జీవితాంతం ఖర్చు పెట్టుకో. ఈ రాత్రంతా కాటేజ్ చుట్టుపక్కలకి రావద్దు. ఎందుకలాగా? మూసుకుని బయలుదేరు. చెల్లి, టెన్షన్ తట్టుకోలేక అడుగుతున్నాను. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫైనల్ రిక్వెస్ట్, నేను తప్ప ఆయనకి ఎవరు లేరు. రఫ్గా హ్యాండిల్ చేయకు. సెన్సిటివ్ పర్సన్. ఆల్ ది బెస్ట్. ఓకే? మణి నన్ను మణితో కొట్టింది. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అయ్యో మన కాటేజే. ఏం చేస్తావు కుర్రుణ్ణి? ఏంది? చలి జ్వరం ఎక్కువైపోతుంది. ఒంటరిదాన్నేమో భయం వేస్తుంది. పైగా రూమ్లో దోమలన్నీ గుట్లు మిటకరించి నన్నే చూస్తున్నాయి.
నీకు దోమల కళ్ళు కూడా కనపడతాయా? ఏ మలేరియా దొమ్మ కుట్టి నేను మలేరియా వచ్చిపోతే ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటానండి. రా, మందులు వేసుకున్నావా? వేసుకున్నాను. పోయి పడుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళి వాడు మంచం మీద పడుకో. వాడా ఛీ గలీజ్ ఫెలో. వాడికి ఎన్ని జబ్బులున్నాయో ఏంటో. వాడి మంచం మీద పడుకునే కంటే నా రూమ్ లో దోమలతో పడుకోవటం బెటర్. రేయ్ రజనీ ఎక్కడున్నావు? రేయ్ వాడా ఓ క్వార్టర్ తాగి ఓ బిర్యానీ తిని మంచులో పడుకొని ఉంటాడు. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశాను. సరే పడుకో. జ్వరం అన్నావు, టెంపరేచర్ ఏం తెలియట్లా. లో ఫీవర్ అలాగే ఉంటుంది. ఏ నీకెప్పుడు రాలేదా? నువ్వు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడక, నాకు లో ఫీవర్ వస్తుంది. కళ్ళు మూసుకో, పడుకో. இந்த போட் இந்த நல்லா இல்ல இந்த சாரே மணி சார் இந்த చేతుల్లో కరగజిల్లే సరియట మనసిలాయిలా పోవా. హాయ్ హలో డూఫ్లీ, కంగ్రాట్స్. ఏంటి రాత్రి జ్వరం బాగా హెల్ప్ చేసిందా? ముందు చెయ్యవు. ఎందుకు? బోట్ ఎక్కడానికి. మేము గలీజోళం కదా, మాకు ఏ జబ్బులు ఉన్నా ఏంటో మళ్ళీ మీకు అనుకుంటాయమ్మా. చెయ్యవయ్యా. వీటికి ఏం తక్కువ లేదు, ఎక్కువ అది. అయితే రాత్రి కాటేజ్ బయటే ఉన్నావన్నమాట. ఓహో, అన్నీ విన్నావన్నమాట. ఆడియోతో పాటు అడుగు పొడుగు వీడియో కూడా చూసా. సరే గాని నువ్వు ముందుకి ఎక్కడికి వెళ్ళన్నయ్యా? ఎందుకు? వెళ్ళమని చెప్తున్నాగా. టాటా అన్నయ్య అని చెప్పి కొంప ముంచేసేలా ఉంది. చేటా ఈ కైరు కొళ్ళిళ్ళ వేరన్న కొడక. సరే సార్. ఒరే రజనీ, బకెట్ తీసురా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? రజనీ ఎక్కడ? రజనీ ఎప్పుడు చూసినా రజనీ రజనీ రజనీ. ఇన్ని రోజుల నుంచి కలిసి ఉంటున్నావు, కనీసం నా పేరైనా అడిగారా? నీ పేరు నాకు అనవసరం. మన ఇద్దరి మధ్య పరిచయం పెరగాలంటే మనం మన పేర్లు తెలుసుకోవాలా లేదా? ఏంటి మాట్లాడరు? మీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి. నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు. నా వెంట ఎందుకు పడుతున్నావు? మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. కానీ నేను నిన్ను లవ్ చేయట్లేదు, వేరే అమ్మాయిని ప్రేమించాను. నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని లవ్ చేయట్లేదు. ఈ విషయం మీ నోటితో చెప్పించాలనే ఇదంతా చేశాను. వసంతే కదూ? రజని చెప్పాడు, చాలా ఫీల్ అయ్యాను. మీ కథంతా నాకు తెలుసు. నాకు తెలియంది ఒక్కటే, మీరు వసంత కలిసి ఎక్కడికో వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది? ఓ ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పండి ప్లీజ్. ఆ రోజు వసంత నేను ఇలాగే బోట్లో వెళ్ళాము.
దీని బొట్ల పడేయండిరా. ఏరా, నొప్పిగా ఉందరా? నేనెంత ఫీల్ అవ్వాలరా వైజాగ్ నడు రోడ్ మీద నడిపించినప్పుడు? పరువు పరువు లేకుండా చేసావు కదరా. వీడి సంగతి నేను తెలుస్తా. నీకు నా కూతురే దొరికిందిరా. ఇవాళ నిన్ను బతకని పడ్డా. నా కూతుర్ని నాకు కాకుండా చేస్తావా? తల పగలు కొట్టండి. అదో వద్దురా, చంపడం మనకు అలవాట్లేదు. వీడిని ఇక్కడే ఒంటరిగా చావనివ్వండి. ఇక్కడికి ఎవరు రారు. పదండి రా, పోదాం, పదండి. నాలుగు రోజుల పాటు ఒక్కడనే ఐలాండ్లో ఉండిపోయాడు. తరువాత అనుకోకుండా అటుగా వచ్చిన బోట్లోని టూరిస్టు నన్ను కాపాడాడు. కానీ అప్పటికే ఆ దుర్మార్గులు నా కన్న తల్లిని చంపేశారు. నా తల్లిని చంపేశారని, వసంత ఎక్కడుందో తెలియదని రజనీ చెప్తే వెతుక్కుంటూ వసంత వాళ్ళు ఎక్కడ బే దత్తుగాడు? వసంత ఎక్కడా? ఎక్కడ దాచారు? వసంత ఎక్కడా? ఎక్కడ దాచారు? మా అమ్మ చెప్పింది. మా అమ్మ ఏం చేసింది? మా అమ్మ మిమ్మల్ని ఏం చేసింది? వసంత ఎక్కడా? చెప్పండి. ఎక్కడా? తెలియదు సార్. చెప్పే వరకు వదలలేదా? దత్తెక్కడ చెప్పు. దత్తెక్కడ చెప్పు. చెప్పండి. చెప్పు. ఎక్కడ దత్తు? చెప్పు. దత్తు
ఎక్కడ చెప్పు వసంతను ఎక్కడ దాచారు? తెలుసు ఎక్కడ దాచారు? తెలుసు చెప్పు దత్తన చెప్పు ఎక్కడ దాచారు? తెలుసు ఎక్కడ పోతారా? రేపైనా రారా, ఎల్లుండైనా రారా? ఇక్కడే ఉంటా. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉంటా. ఇప్పటికీ 2 సంవత్సరాలైంది, కానీ వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళు ఏమైపోయారో, ఎక్కడున్నారో కూడా తెలియదు. అలా వసంత దూరం అయింది. ఆ రోజు వసంత నాకేదో చెప్పాలని సముద్రంలో బాటిల్ విసిరింది. ఎంత వెతికినా ఆ బాటిల్ దొరకలేదు. వసంత ఆ బాటిల్లో ఏం రాసిందో ఎంత ఆలోచించినా కన్నతల్లి చనిపోయింది, వసంత దూరం అయింది. నేను ఎక్కడికి వెళ్ళాలి? వసంత కోసం ఎక్కడ ఎతకాలి? అందుకే వసంత కోసం ఇక్కడే ఉండిపోయాను. తనకేం కాదు, వసంత వస్తుంది, మేము కలుస్తాం, అంతే. మీరెప్పుడు ఎక్కడ కలుసుకునేవారు? వైజాగ్ గంగవరం బీచ్. ఇదంతా మణి ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్పాను. మరి బాటల గురించి చెప్పవా? 2 సంవత్సరాల నుంచి తన పిచ్చోళ్ళ తిరుగుతున్నాడే, నీ దగ్గర ఉందనే విషయం చెప్పకపోవటం అన్యాయం. మణి తను ఏనాటికైనా వస్తుందనే ఆశతో ఉన్నాడు. ఒకవేళ వసంతకి ఏమైనా అయిందని తెలిస్తే మణి తట్టుకోలేడు. అందుకే నేను ఈ ఉత్తరం గురించి చెప్పలేదు. వసంత ఏమైందో, ఎక్కడుందో ముందు మనం తెలుసుకోవాలి. అప్పటిదాకా మణికి తెలియకపోవటమే మంచిది. ఎలాగైనా వాళ్ళిద్దరూ కలవాలి. మణి జాగ్రత్తగా చూసుకో. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. ఈ విషయం మన ఇద్దరిలోనే ఉండాలి. ఇది ప్రింట్ చేయండి. ఒక్క బాటిల్ నీలో ఎంత మార్పు తీసుకొచ్చిందమ్మా? ఇట్స్ నాట్ ఎ బాటిల్, ఇట్స్ లవ్. వాళ్ళిద్దరూ ఎలాగైనా కలవాలి. సిన్సియర్గా ట్రై చేద్దామమ్మా. నేను శివమణి కాదు, శివమణి నేను కాదు, శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు, నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338 కానీ నా సొంత డబ్బులతోనే కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? Shut up! కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోను. ఏంటి సార్ రాష్గా మాట్లాడతారు? ఎవడా రాష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టేయ్. పెట్టేస్తా. షెక్కి మామా, శివమణి, వసంత. ఆ అమ్మాయి వస్తుందంటావమ్మా? వస్తుంది చారి గారు. రెండేళ్ళు అయిపోయింది కదమ్మా, ఎదురు చూసి చూసి వెళ్ళిపోయి ఉంటుంది.
రేయ్, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని నానా బాధలు పెడుతున్న ఆ దత్తుగాడిని ఇరక్కుమాలరా. ఒరే అవసరమైతే మన పూర్ణ మార్కెట్ కుర్రలంతా కలిసి కొచ్చిని వెళ్ళి ఆ దత్తుగాడు తల పగలగొట్టినా సరే వాళ్ళిద్దరిని కలపాలరా. ఆ శివమణి ఉన్నప్పుడు పూర్ణ మార్కెట్ వైజాగ్ సిటీ ఎంత అందంగా ఉండేదిరా. ఇప్పుడు వచ్చాడు ఎదవా చూస్తున్నాగా. లవ్ అంటే అదిరా, నువ్వు ఉన్నావు. ఆ వెంకటలక్ష్మిని కని చెప్పి పెళ్లి చేసుకుంటా అంట, కని చెప్పి లవ్ చేస్తాంట, కని చెప్పి మా అమ్మ ఒప్పుకోవట్లేదంట, కని చెప్పి మా నాన్న ఒప్పుకోవట్లేదంట. స్టెబిలిటీ లేదురా, చూసి నేర్చుకోవాలరా. నేర్చుకో. షకిమామ్ సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షకిమామ్ సార్ మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను. మీకేం పర్లేదు. షకిమామ్ నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీబీ కాలనీ కలిసే సార్. మీకు అదేంటి చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. షకిమామ్ సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. దా దా. సార్ హలో, ఎక్కడున్నావా? ఇక్కడ శివమణి వసంతల ప్రేమ కథ హోరెత్తిపోతుంది. వైజాగ్ నుంచి కుర్రోళ్ళంతా వచ్చి నేను చంపేస్తారు. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఆ వసంతను ఎక్కడైనా దాచే, లేదా ఇటైనా తీసుకెళ్ళిపో. అంతేగాని అక్కడ మాత్రం ఉండొద్దు. ఏంటి దాచేది? అది ఇక్కడ లేదు. మరెక్కడుంది? ఏయ్, చచ్చింది. చచ్చి కొన్ని నెలలైంది. ఒరేయ్, మనం చాలా రోజుల తర్వాత కూర్చుని వస్తున్నాం. పల్లవిని ఎతకాలి. పొర్రపాటున కూడా శివమణి కనిపించకూడదు. ఇటెళ్దాం. ഓയ് ചേട്ടാ, ഇവിടെ ഒരു പുതിയ പെൺ വന്നത് കണ്ടോ? ആരാണവൾ? ഒരു മോഡേൺ ഡ്രസ്സിലെ പല്ലവിന്റെ പേര് ഒരു ന്യൂസ് റിപ്പോർട്ടറാണ്. കണ്ടു. അതിപ്പോ എവിടെ താമസിക്കും? കോട്ടയത്തിലുണ്ടവള്. కోటాయం కాటేజా? కోటయం కాటేజ్. ఒరే, అది ఇప్పుడు కోటాయం కాటేజ్ లో ఉందట. అక్కడికి వెళ్ళి దాన్ని చేసే. రే ఆ శివమణి గడి కనిపించుకో. అలాగే జాగ్రత్త. వెళ్ళు. వీడి ఉండవు. అన్నా, దత్తుని చూశాను. ఎక్కడా? అన్నా, అక్కడెవరు లేరన్నా. తాళం వేసింది. కనుక్కోరా, దాన్ని గొంతు పిసికి చంపేయాలరా. జాగ్రత్తగా చెప్పాను. ఇదిగో వచ్చేస్తున్నాడు. చెప్పరా, ఎక్కడ్రా వసంత్? ఎక్కడ దాచారా వసంతని? పల్లవ గురించి దత్తుగాడు ఎందుకు ఎంక్వైరీ చేస్తాడు? చెప్పు. అన్నా, నీకు విషయం చెప్పాలి. పల్లవి ఇక్కడికి ఎందుకు వచ్చిందో నువ్వు తెలుసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏంట్రా ఎదవాగుతున్నావు? కళ్ళు రాలిపోతాయి ఎదవా. సెల్ల నానే చెప్తుంటే ఎనవేరా నువ్వు? సెల్ల నీదైతే శివమణి ఏం చేసావురా? శివమణిని చంపేశాను రా. చంపేశాను.
చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంప్లీట్ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా? ఏం చేస్తావు? కాల్చి పారేస్తాను అది వల్ల. చెప్తుండే ఏంట్రే? శివమణిని చంపేశావా? చంపేశాను రా. శివమణిని చంపేశావా? చంపేశాను. శివమణిని చంపేశావా? చంపేశాను రా. షేకేమాం శివమణి గారు ఉన్నారండి? సార్ బాత్రూంలో స్నానం చేస్తున్నారమ్మా. ఒక గంట ఆగాక ట్రై చేయండి. అలాగే. మీరు వసంతే కదా? కాదా? నిజం చెప్పండి, మీరు వసంతే కదా? శివమణి వసంతల ప్రేమ కథ రోజు పేపర్లో వస్తుంది, మీరు చదవట్లేదా? మీరు నిజంగా వసంత కాదా? నా క్యాసెట్ ఒక్కటైనా క్యాసెట్ షాప్లో ఉండాలి. అదే నా లైఫ్ అంబిషన్. అందుకే నేను ఇక్కడికి వచ్చింది. నేను పాడిన పాట కనీసం ఒక్కరికి నచ్చినా చాలు. అఫ్కోర్స్ మీకెలాగూ నచ్చదనుకోండి. ఏయ్, నువ్వు నాకు మాట ఇస్తావా? రోజు నా ముందు పాట పాడాలి, జీవితాంతం పాడాలి, ముసలాళ్ళు అయిన తర్వాత కూడా పాడాలి. ఒక ముసలిదాని పాట వింటూ అని దగ్గుతూ మూల కూర్చుంటాను. ఓకే ఓకే, పాడు. ఇప్పుడే. నాకు తెలుసు మీరు వసంతే కదా. మీరెందుకు అబద్ధం చెప్తున్నారో నాకు తెలీదు, కానీ అక్కడొక మనిషి 2 సంవత్సరాల నుంచి మీకోసం పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నాడు. తన తల్లిని పోగొట్టుకున్నాడు, తన ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన ప్రాణాలు పోయినా అక్కడి నుంచి కదలని మీకోసం, సారీ వసంత కోసం
అక్కడే ఉండిపోయాడు. ఒకవేళ మీరు నిజంగా వసంత కాకపోతే నన్ను క్షమించండి, కానీ మీరే వసంత అయితే ఈ ప్రపంచం మిమ్మల్ని క్షమించదు. వసంత ఎక్కడుంది? నువ్వు ఇక్కడే ఎందుకు ఉండిపోయావు? ఎందుకు అతన్ని కలవలేదు? ఎక్కడ దాచారా వసంత? చెప్పు, వసంతని ఏం చేశారు? చెప్పు. ఐలాండ్ నుంచి బలవంతంగా తీసుకొచ్చి మా నాన్న దత్తు కలిసి నన్ను ఒక రూమ్లో బంధించారు. నేను ఎలాగైనా తప్పించుకుని మణిని కలవాలని ప్రయత్నించాను. ఒకరోజు శివమణిని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చారు. శివమణి ఆచూకి చెప్పమని చాలా ప్రాధాయపడ్డారు. ఆవిడ్ని బలంగా చంపదెబ్బ కొట్టి బయటికి తోసేయమని చెప్పారు మా నాన్న. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న దత్తు ఇదే అదనుగా భావించి ఆమె గొంతు నుండి చంపేశాడు. బాబా బాబా నువ్వు కొట్టిన దెబ్బగా ముసలి చచ్చిపోయింది. ఇదంతా తెలియని మా నాన్న శివమణి అమ్మగారి శవాన్ని చూసి ఆయన కొట్టినందువల్లే చనిపోయిందనుకున్నారు. శివమణి వస్తున్నాడని ఇక్కడుంటే మనల్ని బతకనీడని చెప్పి బలవంతంగా మమ్మల్ని ఐలాండ్కి తీసుకువెళ్ళాడు. దత్తు మంచివాడు కాదు, దుర్మార్గుడని దానికి చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. నా మాట వినకుండా నన్ను కొట్టి బంధించారు. నాన్నకి ఉన్నవి లేనివి చెప్తూ ఆ శివమణి కంటపడకుండా నీ బిజినెస్లన్నీ నేను జాగ్రత్తగా నడుపుతానని, నీకేం భయం లేదని నాన్నని నమ్మించాడు. ఆ తర్వాత మా నాన్న మనుషుల్ని బెదిరించి తన వైపు తిప్పుకున్నాడు. మా బిజినెస్లన్నీ తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. శివమణికి దూరమై ఎన్నో రోజులు నెలలు ఇలా ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. ఒంటరిదాన్ని నాలో నేను కుమిలిపోయాను. ఒకరోజు మా నాన్న ముఖ్య అనుచరుడు వచ్చి దత్తు మన ఆస్తులన్నీ హస్తగతం చేసుకున్నాడని, మనలందరినీ చంపేయాలని ప్లాన్ వేశాడని చెప్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన దత్తు నాన్న అనుచరుడిని చంపేశాడు. దత్తు కిరాతకాల గురించి నాన్న అడుగుతుండగా నీచుడు చాలా దారుణంగా నాన్నని కూడా పొడిచి చంపేశాడు. వసంత నిన్ను చంపేస్తాడు, ఇక్కడి నుంచి పారిపో. నువ్వెలా బతికావు? కొంతమంది బెస్ట్ వాళ్ళు నన్ను కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
മോളെ എന്ത് വെച്ചി ഡോക്ടറെ വിളിക്കണോ? స్పృహలోకి వచ్చాక నేను ఇకపై మాట్లాడలేనని తెలిసింది. మణి నా గొంతుని ప్రేమించాడు. జీవితాంతం నేను పాడుతూనే ఉండాలని కోరుకున్నాడు. ఒక మూగదానిగా శివమణి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని అడగడం భావ్యం కాదని అనిపించింది. అందుకే ఒంటరిగా మిగిలిపోవాలనుకున్నాను. మణికి దూరంగా ఉండిపోయాను. ఓ మార్వాడి ఇంట్లో పనిచేసుకుంటూ బతుకుతున్నాను. ఎంత పనిచేసావు వసంత. నువ్వు బతికే ఉన్నావని, ఏ నాటికైనా తిరిగి వస్తావని. మణి ఎంతగా తప్పించిపోతున్నాడో చెప్పలేను. మణి ఎప్పటికీ నిన్ను ఆరాధిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఇప్పుడే మణితో మాట్లాడదాం. దత్తు ఉండేది ఇక్కడే. దత్తు పారిపో! మణి వచ్చాడు, పారిపో! హలో, నేను బాలకుని. రజని, వసంతని కలిశాను. మణి, వసంత బతికే ఉంది. హలో మణి, మణి, నేను పల్లవిని. పల్లవి, వసంతకి ఫోన్ ఇవ్వు. ప్లీజ్, నీకు విషయం ముందు చెప్పాలి. ముందు ఫోన్ ఇవ్వు. మణి, తను మాట్లాడలేదు. వసంత మూగదైపోయింది. తన గొంతు మూగపోయింది. ప్లీజ్ పల్లవి, వసంతకి ఫోన్ ఇవ్వు. ఇప్పుడు తను మాట్లాడలేదు మణి. తను మాట్లాడలేకపోయినా పర్వాలేదు, ఫోన్ ఇవ్వు. పల్లవి ప్లీజ్. తన్ను చూసి 2 సంవత్సరాలు అవుతుంది. పల్లవి ఫోన్ ఇవ్వు వసంతకి ప్లీజ్. వసంత, 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 వసంత మాట్లాడు. వసంత, వసంత నిన్ను చూడాలి. వసంత, హలో వసంత, వసంత మాట్లాడు. వసంత నిన్ను చూడాలి. వసంత నిన్ను చూడాలి, చూడాలి. వసంత, హలో వసంత.
రేపు శివమణి వసంతలు కలబోతున్నారు. రేపే విశాఖలో కలవబోతున్న శివమణి వసంత. రే మనం ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్న శివమణి వసంత రేపే కలవబోతున్నారా? ఆ నెలకనే కలపాలరా. ఏంటి సార్ ఎనిమిది జనాలు ఏం చెప్పండి సార్? మన కర్మ పంపించేంతని. నేనే దత్తుని. నువ్వా? ఎక్కడున్నావు? ఇక్కడే కాలేజ్ క్యాంపస్ లో ఉన్నాం. కాలేజ్ క్యాంపస్ ఇక్కడ ఎంచుకున్నావు? జనం చూసా చంపేస్తారు తెలుసా? నాకు తెలుసు బే. ఇదిగో నేను చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరు కలవకూడదు. నేను చెప్పించేయి. సరే చెప్పు, ఏం చేయమంటావు? ఓకే అలాగే చేస్తాను. తప్పండి. మేడం మీరు కొంచెం అటు పోలీస్ జీప్ దగ్గరికి వస్తే. ఎందుకు? ఇక్కడ బానే ప్లీజ్ ఉంది మేడం చెప్పేది వినండి. ఏమైంది? ఇక్కడ బానే ఇలా ఉంది చేస్తే కదా? మీరు సెక్యూరిటీ ఇవ్వలేం మేడం. ప్లీజ్ వినండి. రండి మేడం, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళదు ప్లీజ్. ఓకే తప్పండి. మీకే చెప్పేది. ఎరండి వాళ్ళు తెరవండి. ఇక్కడేం చేస్తున్నారా? కంట్రోల్ చేస్తున్నారు. కంట్రోల్ చేయండి. అక్కడే వీడిని చూస్తుంటే నాకు ఇది డౌట్ గా ఉందిరా.
ఏం చేయదురా చంపేస్తావు. దాన్ని వదిలేరా, నీకు నా మీద కదా కోపం, దాన్ని వదిలేరా ప్లీజ్. దత్తు దాని మొహం ఒకసారి చూడు. ఏం చేస్తావురా? చూసి ఏం చేస్తావు? చూసి 2 సంవత్సరాలు అవుతుందిరా. ఇక్కడ కూడా 2 సంవత్సరాలు కుక్కలా బ్రతుకుతున్నావు. దాని తప్పేం లేదురా, నేను అన్యాయం చేయదురా, అన్యాయం చేయదురా దత్తు ప్లీజ్. I missed you. కోటి మందిలో ఇలాంటి ప్రేమికుల జంట ఒక్కటున్నా ప్రేమ 10 కాలాల పాటు బ్రతికుంటుంది.